ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీఎన్ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఇంతవరకు ఎవరు పరిచయం చేయని ఒక మైండ్ బ్లోయింగ్ ఇంటర్నెట్ స్పీడ్ని ఏ విధంగా పెంచుకోవాలనే ట్రిక్ని మీకు చూపిస్తాను. ఒక్కసారి మీరు కనుక ఈ వీడియోని కొంచెం లాస్ట్ వరకు ఏమాత్రం స్కిప్ చేయకుండా మీరు చూసినట్లయితే మీరు ఎలాంటి మూవీస్ డౌన్లోడ్ చేసినా, ఎలాంటి ఫైల్ని డౌన్లోడ్ చేసినా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో డౌన్లోడ్ అయితే కావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, లైక్ దిస్ చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి నేను ముందుగా స్పీడ్ టెస్ట్ చేసి మరి చూపిస్తాను. ఎలాంటి మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేయాల్సిన అవసరం లేదు, మీరు ఎలాంటి సెట్టింగ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇక్కడ చూసుకోవచ్చు. ముందుగా నేను స్పీడ్ టెస్ట్ నేను చేసి చూపిస్తాను. చూడండి మనకు ఎంత స్పీడ్ వస్తుంది అనేది ఇంటర్నెట్ ఇక్కడ చూసుకోవచ్చు. మోర్ దెన్ మనకు 7 to 8 మోర్ దెన్ 4 Mbps స్పీడ్ మాత్రమే వస్తుంది. చూసుకోవచ్చు అంత డ్రాప్ అయితే అవుతుంది. మోర్ దెన్ మనకు 4 Mbps స్పీడ్ అయితే వస్తుంది. దీంతో పాటుగా ఇప్పుడు చూద్దాం మనం అప్లోడింగ్ స్పీడ్ మనకు ఎంత వస్తుంది అనేది. థెరాఫ్టర్ మీకు చూపిస్తాను ఆ ట్రిక్ని. జస్ట్ చాలా అంటే చాలా సింపుల్ ట్రిక్ అయితే ఉంటుంది. బట్ మీ యొక్క ఇంటర్నెట్ స్పీడ్ మాత్రం ఒక రేంజ్లో పెరగడం అయితే జరుగుతుందన్నమాట. దీనికోసం మీరు ఎలాంటి సెట్టింగ్ చేయాల్సిన అవసరం లేదు. దీంతో పాటు ఎలాంటి అప్లికేషన్ డౌన్లోడ్ చేయాల్సిన అవసరం కూడా లేదన్నమాట. సింపుల్గా ఇక్కడ చూసుకోవచ్చు మనకు మోర్ దెన్ డౌన్లోడింగ్ స్పీడ్ 4.33 MB వస్తుంది. దీంతో పాటుగా అప్లోడింగ్ స్పీడ్ మనకు 0.26 అయితే వస్తుంది కదా ఫ్రెండ్స్. అయితే చూడండి, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే చాలా అంటే చాలా సింపుల్ ట్రిక్ అయితే ఉంటుంది. దీని ద్వారా మీ యొక్క ఇంటర్నెట్ స్పీడ్ని అన్లిమిటెడ్గా మీరు పెంచుకోవచ్చు అనమాట. ఇక్కడ నుంచి చూసుకోవచ్చు, నేను ఎలాంటి వైఫై యూజ్ చేయట్లేదు, ఏమి యూజ్ చేయట్లేదు. కానీ ఇప్పుడు ఇంటర్నెట్ స్పీడ్ని మీకు పెంచి చూపిస్తాను. చూడండి, మీరు ఎలాంటి ఫైల్ని డౌన్లోడ్ చేస్తున్నా మీకు లేట్గా డౌన్లోడ్ అవుతుందా, పైగా మీరు ఎన్ని జీబీల ఫైల్ని మీరు డౌన్లోడ్ చేసినా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఈ ట్రిక్ ద్వారా అయితే డౌన్లోడ్ కావడం జరుగుతుంది. మీరు అప్లోడ్ చేసుకోవాలన్నా అప్లోడ్ కూడా చేసుకోవచ్చు అనమాట. ముందుగా మీరు ఏం చేస్తారంటే మీ డైలర్ ప్యాడ్ని ఓపెన్ చేసుకోండి. జస్ట్ మీరు ఎవరికైనా కాల్ అనేది చేయండి. ఈ విధంగా కాల్ చేసి వేరే వాళ్ళని జస్ట్ లిఫ్ట్ చేయమని చెప్పండి. నేను ఇక్కడ నుంచి కాల్ అయితే చేయడం జరిగింది కదా. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇక్కడ నుంచి స్పీడ్ టెస్ట్ మరి చేసి చూపిస్తాను. ఇంతకుముందు మనకు చాలా తక్కువ అయితే వచ్చింది కదా. ప్రజెంట్ నేను జస్ట్ ఇక్కడ చూసుకోవచ్చు కాల్లోనే కనెక్టింగ్లోనే ఉన్నాను. బట్ ఇప్పుడు చూడండి స్పీడ్ అప్పటికంటే ఇప్పుడు మనకు ఎంత రేట్లు ఎక్కువ అవుతుందో ఒకసారి చూడండి. మోర్ దెన్ మనకు 9 to 10 Mbps స్పీడ్ వరకు అయితే వస్తుంది. మీరు చూసుకోవచ్చు. చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట. జస్ట్ మీరు కాల్ చేయండి, కాల్ చేయగానే ఆటోమేటిక్గా అప్పుడు మనకు 4 Mbps వచ్చింది కదా. ప్రజెంట్ చూసుకోవచ్చు మనకు 11 to 12 Mbps స్పీడ్ అయితే ఆటోమేటిక్గా పెరగడం జరిగింది అనమాట. మోర్ దెన్ అప్పుడు అప్లోడింగ్ స్పీడే రాలేదు మనకు, కానీ ఇప్పుడు మోర్ దెన్ మనకు 3 to 4 Mbps స్పీడ్ అయితే రావడం జరుగుతుంది అనమాట. జస్ట్ మీరు ఏం చేస్తారంటే బ్యాక్గ్రౌండ్లో మీరు ఎవరికైనా కాల్స్ అనేది చేయండి. కాల్ చేసిన తర్వాత మీరు ఎలాంటి ఫైల్ డౌన్లోడ్ చేసుకోవాలంటే మీరు కొద్దిసేపు వెయిట్ చేసి చూడండి. నిజంగా అమేజింగ్ రిజల్ట్ అయితే మీ ముందుకు అయితే రావడం జరుగుతుంది అన్నమాట. చూశారు కదా ఫ్రెండ్స్ వీడియో వస్తే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి. ఈ వీడియోని మ్యాక్సిమం వీలైనంత మట్టుకు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.